నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా యుగం నడుస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా వచ్చాక మనకి ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి రక్షణ కరువైంది. ఇలాంటి సమస్యల నుంచి పిల్లలని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ని సిద్ధం చేసింది. ఆ రూల్స్కి సంబంధించిన వార్త ఏంటో చూద్దాం. పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం అంటే ఒక డ్రాఫ్ట్ని రెడీ చేసింది. సోషల్ మీడియాలో పిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేయాలంటే సంబంధిత పిల్లల కుటుంబంలోని పెద్దల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూల్స్ని సిద్ధం చేసింది. పెద్దల అనుమతి తీసుకొని పిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత వారికి సంబంధించిన వ్యక్తిగత డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం డిలీట్ చేయాలనే నిబంధనలను పొందుపరిచింది. ఇందుకోసం ఆయా సోషల్ మీడియా, ఈ కామర్స్ లేదా గేమింగ్ సంస్థలు డేటా ఫిడ్యూషియర్స్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా డ్రాఫ్ట్ రూల్స్లో పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలపై జరిమానా విధిస్తామంటూ నిబంధనలు చేర్చారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటా రక్షణ కోసం రూపొందించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 అయిన ఒక డ్రాఫ్ట్ను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ శుక్రవారం సాయంత్రం దీన్ని విడుదల చేసింది. ఈ రూల్స్పై ప్రజలు ఫిబ్రవరి 18వ తారీఖు లోపుగా వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా చెప్పాలని కోరింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 చట్టంలోనే దీన్ని చేర్చాలని కూడా ఈ నిబంధనలను కూడా పొందుపరచనున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. ఈ చట్టాన్ని పార్లమెంటు 1 సంవత్సరం క్రితమే ఆమోదించినప్పటికీ తగిన రూల్స్ను రూపొందించడంలో ఆలస్యం అయింది. కాబట్టి తాజాగా మేము ఈ ముసాయిదా రూల్స్ని సిద్ధం చేశామని, ప్రజల ఫీడ్బ్యాక్ కోసం కూడా ఈ డ్రాఫ్ట్ని విడుదల చేశామని కేంద్రం వెల్లడించింది. ఈ డ్రాఫ్ట్పై ప్రజలు తమ ఫీడ్బ్యాక్ను కేంద్ర ఐటీ శాఖ లేదా మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయాలని సూచించింది. దాని ద్వారా వచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ అబ్జెక్షన్స్ని బట్టి కూడా మేము మార్పులు చేసి ఈ చట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తాము, పిల్లల యొక్క రక్షణ కల్పిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.